ఏం చేస్తున్నారు అత్తయ్య? వడియాలు వేస్తున్నానమ్మా. వడియాలు వేస్తున్నారా? అదే బీరకాయ పప్పు చేసుకున్నాం కదా, దాంట్లో వడియాలు వేస్తే బాగుంటాయిలే అని చెప్పని వేయిస్తున్నాను అనమాట. నువ్వు మొన్న అక్కడికి వచ్చినప్పుడు ఏం చేసావు? వడియాలు కొంచెము మాడినాయి, గుర్తుందా? అవును, గుర్తుందా లేదా? గుర్తుంది. అయితే మాడకూడదు అంటే సిమ్లో పెట్టుకోవాలి. ముందు నూనె కాగాలి, కొంచెము కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకుంటే బాగా మాడకుండా వస్తాయి అన్నమాట. అట్లానే మనము ఒక్కొక్క వడియాలకి ఒక్కొక్క హీట్ ఉండాలి. ఇప్పుడు ఇవి సగ్గుబియ్యం వడియాల ఏంటవి? అవును, ఈ సగ్గుబియ్యం వడియాలకైతే ఇంకా సిమ్లో ఉండాలండి. ఇంకా సిమ్లో అంటే నూనె కాగిన తర్వాత కాస్త స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకున్నా సరిపోతుంది. చూడండి పెద్దగా వచ్చిందో. ఇదిగో చూడండి, ఇలా వచ్చింది చూడండి. ఇది ఇట్లా నీట్ గా వేయించుకోవాలండి. చాలా మంది ఏంటంటే ఇది తీయమ్మా, అందరూ కొంచెము ఏం చేస్తారంటే తొందరగా అయిపోవాలని చెప్పి హైలో పెట్టేసి వేయించేస్తారండి. అలా వేయించద్దండి, హైలో పెట్టి సిమ్లో పెట్టి వేయించండి. ఇదిగో చూడండి, ఇట్లా నీట్గా చక్కగా వేగుతుందండి. హైలో పెడితే మాత్రం మాడిపోతుంది, సరిగా వేగదనమాట. ఇవన్నీ మనము బయట కొనుక్కొచ్చుకున్నవే. మనం పెట్టుకోవాలంటే కంపల్సరిగా సమ్మర్ రావాలండి. సమ్మర్ వచ్చినప్పుడే మనం వడియాలు పెట్టుకోగలుగుతాం. ఎందుకంటే వడియాలు పెట్టుకోవాలంటే తప్పనిసరిగా ఎండ బాగా ఉండాలి. అప్పుడే మనం ఇది చూడండి ఇంకా ఎంత బాగా వచ్చిందో చూసారా? చాలా పెద్దగా వచ్చిందండి. ఒకదాన్ని ఒకటి వస్తున్నాయండి. అంటే అవి వేరుగా ఉన్నాయి, ఈ టైప్ వేరుగా ఉన్నాయిలేండి. అవి కొంచెము చిన్నవి, ఇవి కొంచెము పెద్దవి అనమాట. ఇదిగోండి, ఇక అప్పడాలు వేయించుకుంటాం కదా, అప్పడాల కన్నా ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవేమో సగ్గుబియ్యము, అప్పడాలు అయితే అది మినపప్పుతోనే దేంతోనే చేస్తారంట, నాకు అంత ఐడియా లేదు. ఈ సగ్గుబియ్యం తినటం వల్ల కూడా మనకు ఆరోగ్యానికి మంచిది. అంటే నూనెలో వేగుతుంది కదా అని అనుకుంటారు, కానీ రోజు వేయించుకోం కదండి, ఎప్పుడో ఒకసారి. ఇంకొకటి వేయమ్మ చాలు. తర్వాత రింగ్స్. ఇదిగోండి, మొన్న మా చిన్న కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా చిన్నబ్బాయి తీసుకొచ్చాడంట. కానీ ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయండి, ఆనియన్ రింగ్స్. అందుకని నేను తీసుకురాను అన్నాను. ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేద్దామండి మన వీడియో ఛానల్లో. కడపమ్మాయి గుంటూరు అబ్బాయి దాంట్లో ఉంది, స్నాక్స్ లాగా చేసుకున్నాం. అదే అప్పుడు బాగున్నాయని చెప్పి నేను మళ్ళీ తెప్పించానండి. ఇదిగో చూడండి, కొంచెము మాడినట్లయినాయండి. అయితే ఇదిగో చూడండి, కొంచెము మాడినట్లయినాయి, కానీ ఇట్లా మాడకూడదండి. ఇదిగోండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూడండి. ఇప్పుడు వేసేసుకుంటే కొంచెము బాగా వేగుతాయి, అంటే ఎక్కువ మాడకూడదండి. ఇక చూడండి, ఇది ఇలా అండి, స్టవ్ ఆఫ్ చేసి వేయించుకోవాలండి. ఇవి అంటే నూనె బాగా వేగిపోతాయి. నూనె వేడి ఎక్కువ ఉంటుంది కదా, ఆ వేడికి వేగిపోతాయి అన్నమాట. ఇలా వేయించుకోవాలండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. స్టవ్ ఆఫ్ చేశానండి, ఆఫ్ చేసి వేయిస్తున్నా. ఆ నూనె కాగిన దానికే సరిపోతుంది అనమాట. ఇట్లా వేయించుకోవాలండి. మీ ఇంట్లో ఎంతమంది ఇలా హైలో పెట్టి వేయించుతారో, ఎంతమంది ఇలా సిమ్లో పెట్టి వేయిస్తారో కామెంట్లో తెలియచేయండి. అంటే చాలా వరకు తొందరగా అయిపోవాలని హైలోనే వేయిస్తారండి, కానీ మీరు మాత్రము నేను చెప్పిన ప్రకారంగా వేయించుకోండి. వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. మాడ కూడా ఉంటుంది, ఏది మాడలేదు చూడండి. ఇది కూడా మాడలేదు. అంటే ఇవి ఉల్లిపాయలు కదండి, దీంట్లో కొంచెం మసాలాలు అవన్నీ వేసి ఉంటారు, అందుకని కాస్త తెల్లగా లేకుండా ఈ బ్రౌన్ కలర్లో వచ్చిందనమాట. ఇవి కూడా మాడలేదులేండి, ఏవి మాడలేదు, చాలా బాగా వచ్చాయి. అలానే ఇంకొక వడియాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయండి. ఇవి కంపల్సరిగా సెమీ సిమ్లో పెట్టుకోవాలి. మరి మనము అంటాం కదా, ఇవి కూడా ఆనియన్ వడియాలు. ఇవి అంటే కనిపించవు, రింగ్స్ కాదు, ఆనియన్. ఇవి టమోటా అండి, టమోటా ఫ్లేవర్. ఇవి కంపల్సరిగా సెమీ సిమ్లో పెట్టుకో. స్టవ్ ఆఫ్ చేసాం కదండి ఇంతసేపు, ఇప్పుడు మళ్ళీ వెలిగించుకొని ఇవి సెమీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరి సిమ్లో పెడితే కనుక
ఇవి వేగవండి, కొంచెము పచ్చి పచ్చిగా ఉంటాయి. ఎందుకంటే కొంచెం లావు ఉన్నాయి కదా, మందం ఉన్నాయి కాబట్టి. అదే మందం ఉన్నాయి కదా, అందుకని కొంచెము సిమ్లో పెట్టుకోవాలి. ఈరోజు రథసప్తమిని మా అత్తగారు పప్పు రసము ఇవన్నీ చేశారు. దానికోసమని ఈ వడియాలు కూడా వేయించుకుంటే బాగుంటుంది కదా తెచ్చుకున్నాం అనమాట. చాలా మంది ఎవరైనా కూడా పప్పు చేసుకున్నా, సాంబార్ చేసుకున్నా వడియాలు వేయించుకుంటారండి. అట్లా వేయించుకుందాంలే అని చెప్పి వడియాలు వేయిస్తున్నాము. అది కూడా నేను చాలా ఇండ్లలో వెళ్ళినప్పుడు కూడా మాడి ఉంటాయి అన్నమాట, చూసాను నేను భోజనాలకు వెళ్ళినప్పుడు. అందుకని అసలు ఇవి ఎలా వేయించుకుంటే మాడకుండా ఉంటాయనే ఉద్దేశంతో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తున్నానండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో చూడండి. అయితే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క వేడి పెట్టుకొని చేసుకోవాలండి. ఇవేమో సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, ఇవి కొంచెము సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అంటే నూనె కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించుకోండి. అవి మరి ఎక్కువ వేయించాలంటే కనుక మళ్ళీ ఒక్కసారి నూనె కాచి స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు వేయించుకోండి. నిదానంగా వేయించుకోవాలండి వడియాలు, హడావుడి పడకూడదు. అందుకని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇలా వేయించుకోండి, చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటాయి, తినడానికి రుచిగా ఉంటాయి. ఇదండి మేము ఈరోజు వడియాలు నేర్చుకున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్.